గోరింటాకుకి ఆ పేరెలా వచ్చిందో మీకు తెలుసా? నేను చెప్తాను వినండి. గౌరీదేవి అంటే పార్వతీదేవి తన బాల్యంలో తన చెల్లులతో వనంలో ఆడుకుంటున్న సమయంలో రజస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్క నేల తాకిన వెంటనే ఒక మొక్క కింద పుడుతుంది. అదే సమయంలో తండ్రి పర్వతరాజు సతీ సమేతంగా అక్కడికి వస్తాడు. అంతలోనే ఆ మొక్క పెద్ద చెట్టు కింద పెరిగిపోతుంది. గౌరీదేవి ఆ చెట్టు ఆకులు కొయ్యగా తన చేతులు ఎర్రగా అయిపోతాయి. అయ్యో, బిడ్డ చెయ్యి కందిపోయింది అని పర్వతరాజు అనుకునే లోపు గౌరీదేవి నాకు ఎటువంటి బాధ కలగలేదు, పైగా చాలా అలంకారంగా అనిపిస్తుంది అని చెప్తుంది. అప్పుడు పర్వతరాజు ఇకపై ఈ ఆకు స్త్రీల సౌభాగ్యానికి చిహ్నంగా మానవ లోకంలో వాడతారు. స్త్రీల గర్భాశయ సమస్యలు పోగొడుతుంది. తన వర్ణంతో స్త్రీల చేతులకి కాళ్ళకి ఎర్రగా పండి ఎంతో అందాన్నిస్తుంది. అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకుతాడు. అప్పుడు గౌరీదేవితో సహా అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆ ఆకుతో చేతులని కాళ్ళని అలంకరించుకుంటారు. గౌరీదేవి ఆషాఢంలో తన అమ్మగారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు తనని పెట్టుకోవాలని ఆ చెట్టు కోరిందంట. అప్పుడు నుండి గౌరీ ఇంటి ఆకు కాస్త గోరింటాకుగా మారింది. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.